మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ అని చాలా ఉన్నాయి. ఈ వార్ సిచ్యువేషన్స్లో మార్కెట్ మొత్తం డౌన్లో ఉంది. సో ఇప్పుడు మన పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన పోర్ట్ఫోలియోని స్ట్రాంగ్గా ఎలా ఉంచుకోవాలి, రిస్క్ టేకింగ్ కానీ, ఇంకోటి ఏంటంటే డెట్ ఫండ్స్లో కానీ, ఈక్విటీ కానీ మొత్తం ఎలా మేనేజ్ చేసుకోవాలి? సరే, అది ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే వాలటిలిటీ అనేది ఒక్క స్టాక్ మార్కెట్లోనే లేదండి. మీరు చూస్తే కమోడిటీస్లో కూడా ఉంది. పెట్రోల్ లేకపోతే మన క్రూడ్ ఆయిల్, ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఒకరోజు పాజిటివ్గా ఉంటుంది, ఒకరోజు మళ్ళీ నెగిటివ్లోకి వెళ్తుంది. అలానే ఈక్విటీ మార్కెట్స్ కూడా బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఈవెన్ రియాలిటీ సెక్టార్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా చాలా ఫ్లక్చువేషన్స్ అనేవి అన్ని అసెట్ క్లాస్లో, మీరు ఏ అసెట్ క్లాస్ తీసుకున్నా మనకి మేజర్ అసెట్ క్లాసెస్ ఏవైతే కొంచెం రిస్క్ ఉంటుందో ప్రతిది కూడా మనకి చాలా వరకు ఫ్లక్చువేట్ అవుతుంది, వాలటిలిటీ అవుతుంది. నౌ పీపుల్ ఆర్ గెట్ కన్ఫ్యూజింగ్. ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎందులో ఎక్కువ పర్సంటేజ్. ఎక్కువ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, ఫస్ట్ ఒకే అసెట్ క్లాస్లో అయితే ఇన్వెస్ట్ చేయకూడదండి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. మీకు ఎంత కంఫర్టబుల్గా ఉన్నా ఒకే అసెట్ క్లాస్లో అయితే అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏ పర్టికులర్ అసెట్ క్లాసు ముందు రీబౌండ్ అవుతుంది, ముందు మనకి రిటర్న్స్ ఇస్తుంది, లేకపోతే ఇలాంటి వార్ టైంలో ఎలాంటిది హెడ్జింగ్గా మనకి యూజ్ అవుతుంది, ఏవి రిటర్న్స్ ఇస్తాయో మనం ముందుగా చెప్పలేం. సో అందుకని ఒకే అసెట్ క్లాస్లో ఉన్నారనుకోండి, మీకు హైయెస్ట్ రిస్క్ ఉన్నట్లే. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు చెక్ దేర్ పోర్ట్ఫోలియోస్. వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఓపెన్ చేసి మన అసెట్స్ అన్నీ కూడా ఏ పర్టికులర్ క్లాస్లో ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి రియల్ ఎస్టేట్లో 90% అసెట్స్ ఉంటాయి. దే ఆర్ వెరీ రిచ్ ఇన్ అసెట్స్ బట్ దే డోంట్ హ్యావ్ క్యాష్. వాళ్ళకి ఏదైనా అన్సర్టనిటీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంతైనా ఎమర్జెన్సీగా కొంత లిక్విడేట్ చేసుకోవాలంటే వాళ్ళకి కుదరదండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒకేసారి మనం దాన్ని వెంటనే లిక్విడేట్ చేయలేము. చేసినా సరే మీకు పార్ట్స్లో ఉండదు. ఒక మొత్తం అసెట్నే తీసేయాలి. ఒక అసెట్ అంటే మేబీ 50 lakhs 1 crore ఉంటుంది. అంత అవసరం లేదు మీకు, బికాస్ దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అది మీ బిజినెస్లో కొంచెం ఇప్పుడు చూస్తున్నాం కదండి, రెస్టారెంట్స్ కానీ చాలా చాలా కంపెనీస్ ఈ గ్యాస్ వల్ల కొంతమంది వాళ్ళ రెస్టారెంట్స్ని ఆపేస్తున్నారు. ఇంకా చాలా అంటే ఆటో కంపెనీస్లో ప్రొడక్షన్ని రెడ్యూస్ చేస్తున్నారు. ఏవియేషన్ సెంటర్లో ప్రాబ్లం ఉంది. ఇలా ప్రతి సెక్టార్లో చాలా వరకు ఎఫెక్ట్ వచ్చేసింది ఈ వార్ వల్ల మనకు కూడా. ఓకే, సో ఇలాంటప్పుడు మీరు ఆ పర్టికులర్ సెక్టార్లో జాబ్ చేస్తున్నారు అనుకోండి, సో యూ నీడ్ సర్టెన్ క్యాష్, రైట్? ఇమీడియట్గా మీ ఎమర్జెన్సీస్ని. మరి మీ అసెట్ క్లాస్లో ఉన్న అసెట్స్ అన్నీ కూడా ఇల్లిక్విడ్లో ఉన్నాయనుకోండి, మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? ఇమీడియట్గా మీకు మనీ రాదు. ఒక 10 lakhs, ఒక 15 lakhs కావాలి అంటే మీకు రాదు. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి ఈ నెక్స్ట్ ఇల్లిక్విడ్ అయిన తర్వాత మనకి మేజర్గా చెప్పుకోవాల్సింది ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అనేవి ఏంటంటే, అది ఒక 5 years 10 years పే చేయాలి. నాకు మధ్యలో అమౌంట్ కావాలి, నాకు ఎమర్జెన్సీ వచ్చింది, నేను అందులో ఇప్పుడు బయటకు వచ్చేయాలి, నాకు అమౌంట్ ఇచ్చేయండి, నేను ఆల్రెడీ 7 years కట్టాను, నేను 8 years కట్టాను, ఇంకా నేను కట్టలేకపోతున్నాను, నేను ప్రీమియమ్స్ కట్టలేకపోతున్నాను, ఎందుకంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ టైంలో. బట్ మీకున్న అసెట్స్ అన్నీ కూడా మీరు కొన్ని ఎక్కువ పాలసీలు కట్టున్నారు, ఒక 4-5 పాలసీలు కట్టున్నారు. ఇప్పుడు మీరు అందులో నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. యూ నీడ్ మనీ. సో ఈ రోజు కూడా ఒక మేడం కాల్ చేశారండి. ఆమెకి అరౌండ్ 50 years ఉంటాయి. మేడం, నాకు చాలా అర్జెంటుగా మనీ కావాలి, నేను 5 years ఇన్సూరెన్స్, ఐ డోంట్ వాంట్ టు గివ్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ, నేను 5 years ప్రీమియమ్స్ కట్టాను, ఒక్కొక్క ₹1,00,000 కట్టాను, ఒక 5 లక్షలు కట్టింది, నాకు అర్జెంటుగా ఇప్పుడు మనీ కావాలి, నేను బయటకు వెళ్ళిపోవాలి, నాకు మనీ కావాలి, బట్ వాళ్ళు వీలు లేదంటున్నారు. దిస్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. అవి ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్, కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, అందులో మనం ఇమీడియట్గా ఎంట్రీయే కానీ ఎగ్జిట్ అంత ఈజీ కాదు. సో మీరు ఏవేవైతే అసెట్ క్లాసెస్లో మీరు ఉన్నారో, ఎక్కడైతే ఎగ్జిట్ అనేది అంటే లిక్విడిటీ అనేది టఫ్గా ఉందో ఆ పోర్షన్లో కానీ మీ అసెట్స్ ఎక్కువగా అక్యుములేట్ చేసేస్తే యూ విల్ రియల్లీ ఫేస్ ఏ ప్రాబ్లం. దానికి మనం 2 examples చెప్పాము. ఒకటేమో రియల్ ఎస్టేట్, మీరు అంత ఎమర్జెన్సీగా మనీ కావాలి అంటే మీరు అందులో రాకూడదు, అలానే రాలేరు. ఇంకోటి ఏంటంటే, ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉన్నవి. అది మధ్యలో నాకు అర్జెంటుగా మనీ కావాలి అంటే అది సరెండర్ ఛార్జెస్ ఉంటాయి. ఈవెన్ దో మీరు బయటకు వచ్చేయాలన్నా 40-50% పోతుందండి. అలాంటి సేఫెస్ట్ అసెట్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఎఫ్డి అని చెప్పుకోవచ్చా? మరి ఎఫ్డి గురించి కూడా మనం ఏంటంటే, కొంచెం దాంట్లో కూడా మనకి ముందుగానే వచ్చేస్తే కొంచెం లాసెస్ అవుతాయండి. ఎఫ్డీలో కూడా మనం కొంచెం బ్రేక్ చేస్తే. బట్ ఏంటంటే, మనం ఎక్కువ అసెట్ క్లాసెస్ ఏంటంటే రిటర్న్స్ వచ్చే చోట ఎక్కువగా పెడుతూ ఉంటాము. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే అసెట్ క్లాస్లో మనకి ఎక్కువ రిటర్న్ వస్తుందో దాంట్లో మనం ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫ్లేషన్ కన్నా బెటర్ రిటర్న్స్ రావాలి అంటే ఎక్కువగా ఎందులో పెడుతూ ఉంటారు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో పెడతారు, స్టాక్స్లో బాగా పెడతారు. ఎందుకంటే దీస్ ఆర్ ద 2 instruments విచ్ గివ్ హయ్యర్ రిటర్న్స్.
మిగతావన్నీ మీరు చెప్పిన ఎఫ్డి కానీ లేకపోతే మిగతా ఈ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాసెస్ అవన్నీ ఏంటంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అందులో పెడుతూ ఉంటారనమాట. సో మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే లిక్విడిటీ ఎక్కడెక్కడ వస్తుంది. ఇప్పుడు అలానే మనకి కొన్ని ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ తీసుకున్నారనుకోండి, దాని లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది కదా. ఎమర్జెన్సీ అంటే మనీ వచ్చేస్తుందా? రాదు. సో అలానే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో మీకు ఉంటుంది, ఎమర్జెన్సీగా మనీ కావాలంటే రాలేరు. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లిక్విడిటీ అసెట్స్ మీ మొత్తం పోర్ట్ఫోలియోలో 20 to 30% ఉండాలి. అంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనీ కావాలి అంటే వితౌట్ ఎనీ లాస్ బయటికి రావాలండి. అంటే నా దగ్గర స్టాక్స్లో కూడా ఉంది, కానీ ఇప్పుడు నా పోర్ట్ఫోలియో 30% డౌన్లో ఉంది, నేను లాస్ బుక్ చేసుకొని రాగలనా? రాలేం కదండి. ఇప్పుడు 30% నాకు ఇప్పుడు నేను పెట్టిన దానికన్నా ఇప్పుడు 30% లోలో నేను ఎలా బయటకు వస్తాను? సో అక్కడ కూడా నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటివి మీరు ఎసెట్స్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే డెఫినెట్లీ ఇలాంటి అన్సర్టనిటీస్లో మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. నెట్వర్త్లో మీకు 20-30% ఈ డెట్కి సంబంధించినవి, అంటే ఇమ్మీడియట్గా మనము లిక్విడేట్ చేసుకోగలగాలి, పెద్ద రిస్క్ ఉండకూడదు. దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని మనం చెప్పొచ్చు. అలానే ఎఫ్డీస్ కొంచెం అందులో కూడా మనం కొంచెం పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ పోర్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 70% విచ్ ఈజ్ ఫర్ వెల్త్ క్రియేషన్, ఈక్విటీ కానీ రియల్ ఎస్టేట్లో కానీ మనము పెట్టుకుంటూ ఉంటాం. బట్ అందులో కూడా ఎంత పర్సంటేజ్ పెట్టుకున్నారు? కొంతమంది ఏంటంటే డిస్ప్రపోర్షనేట్గా ఉంటుందండి. డిస్ప్రపోర్షనేట్గా అంటే 90% వాళ్ళు ఈక్విటీలోనైనా ఉంటారు, లేదు 90% ఎక్కువగా రియల్ ఎస్టేట్లో ఉంటారు. అలా కాకుండా వీ హ్యావ్ టు మెయింటైన్ అ బ్యాలెన్స్. సో మీరు ఎక్కువ పోర్షన్ ఒకే అసెట్ క్లాస్లో ఉంటే ఇమ్మీడియట్లీ యూ నీడ్ టు రెడ్యూస్. ఎందుకంటే ఏ టైంలో ఏ అసెట్ క్లాస్ పెర్ఫామ్ చేస్తుందో మనకు తెలియదండి. సో వీ నీడ్ టు మెయింటైన్ సర్టెన్ పర్సంటేజ్. లైక్ ఇప్పుడు మనకి 20-30% లిక్విడ్ అండ్ సేఫెస్ట్ అసెట్ క్లాస్లో పెట్టేసిన తర్వాత మిగతా 70% మనం గోల్డ్లో ఒక 20%, 15% ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వార్ టైంలో మీ మిగతా అసెట్ క్లాసెస్ ఏవి పెర్ఫార్మెన్స్ చేయకపోయినా గోల్డ్ అనేది కొంచెం పెర్ఫార్మెన్స్ చేస్తుంది, పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేస్తుంది. మరి ఇంకా మిగతా మనకి 40% ఉంది. అందులో మనం ఈక్విటీలో ఎంత ఉండాలి, రియల్ ఎస్టేట్లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాన్ని బట్టి మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి మన నాలెడ్జ్ బట్టి వెళ్ళొచ్చు. సో నౌ యూ హ్యావ్ టు టేక్ ఇట్ లిక్విడ్, డెట్ యాజ్ వెల్ యాజ్ రియల్ ఎస్టేట్, ఈక్విటీ, గోల్డ్. అంతేగాని నాకు ఒకటే కంఫర్టబుల్గా ఉంది అని మొత్తం అంతా తీసుకొని వెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టడం, లేకపోతే మొత్తం అంతా తీసుకొని వెళ్ళి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేయడం, మొత్తం అంతా నాకు గోల్డ్ అంటే ఇష్టం అని మొత్తం మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్లో పెట్టడం, ఇదంతా కూడా లేదు అంటే నాకు చాలా భయం, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఈ రిస్క్ అంటే చాలా భయం అని మొత్తం తీసుకొని వెళ్ళి ఈ ఎఫ్డీస్లో లేకపోతే పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో, ఎన్ఎస్సి సర్టిఫికేట్స్లో, అంటే మెజారిటీ బికాజ్ యు ఆర్ వెరీ కన్జర్వేటివ్, మెజారిటీ తీసుకొని వచ్చి మీరు ఎక్కడ పెట్టినా మీరు వెల్త్ని క్రియేట్ చేయలేరు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఫస్ట్ ఇదైతే మీరు చేసుకోవాలి. సో నెక్స్ట్ లెట్స్ కమ్ బ్యాక్ టు ద మార్కెట్స్. ఇప్పుడు అందరు వర్రీ ఏంటంటే ఎప్పుడు రీబౌండ్ అవుతాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది మార్కెట్స్ అసలు రిటర్న్స్ ఇవ్వలేదు. 10% రీసెంట్గా నుంచే మనకి 10%, అంటే ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి మార్కెట్స్ 10% వరకు కరెక్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు అందరి వర్రీ ఇంకా ఎంత పెయిన్ ఉంది మార్కెట్ లో. అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు మార్కెట్ అనేది ఇప్పుడు సరిగ్గా లేదు, మొత్తం బేరిష్ ఉంది. ఇప్పుడు 24 లీస్ట్ అనుకున్నాం, ఇప్పుడు 23 బ్రేక్ చేసేసి 23 సపోర్ట్ కూడా 24 సపోర్ట్ బ్రేక్ చేసి 23,750 చూసాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మార్కెట్ ఎంత పడితే అంత అక్యూములేట్ చేయమని అంటారు. అవును. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లేకపోతే సో ఇంకా ఇదే సిచ్యువేషన్ ఇంకా ఒక ఫ్యూ మంత్స్ కంటిన్యూ అవుతుంది. ఈ వార్ సిచ్యువేషన్ లో ఈ విధంగా మార్కెట్స్ కరెక్ట్ అవ్వడం అనేది అసలు ఇది పానిక్ సిచ్యువేషనా లేకపోతే ఆపర్చునిటీయా? ఎస్, అది మెయిన్ క్వశ్చన్. మనం పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషనా లేకపోతే మనము ఫియర్ అవ్వాల్సిన విషయమా, లేదు అంటే ఇది ఆపర్చునిటీగా తీసుకోవాలా అనేది ప్రతి ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీగానే తీసుకోవాలి. పానిక్ అయ్యి మీకున్న మంచి స్టాక్స్ కానీ లేకపోతే లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ వాటిల్లో నుంచి బయటకు వచ్చేయడం. ఎందుకంటే చాలా వింటాం కదండి న్యూస్, ఎవ్రీవేర్ యు ఆర్ సీయింగ్ ద న్యూస్, దిస్ ఇస్ లైక్ వరల్డ్ వార్ లాగా ఉంది, గ్లోబల్ వార్ లాగా ఉంది, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సెటిల్ అనగానే చాలా మంది భయపడిపోతారు. భయపడిపోయి పోర్ట్ఫోలియోస్ నుంచి బయటకు వచ్చేయడము, లేకపోతే ఎస్ఐపీస్ ఆపేయడము, మ్యూచువల్ ఫండ్స్ లో నుంచి ఎగ్జిట్ అయిపోవడము, ఇలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదండి. బికాజ్ మార్కెట్ లో ఇవన్నీ క్వైట్ కామన్. ఇది మొదటిసారి అండి వార్ రావడం. ఈ రీసెంట్ గా మనకి రష్యా వార్ వచ్చింది, అది కూడా యుక్రెయిన్ వార్ వచ్చింది. ఆ తర్వాత రీసెంట్ గా మన ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చింది.
దెర్ ఈజ్ ఎ లిమిట్. కొన్ని Value. ఇయర్స్ ఉంటుంది, లేదు కొన్ని మంత్స్ ఉంటుంది, కొన్ని వీక్స్ ఉంటుంది. అగైన్ దట్ విల్ రీబౌండ్. ప్రతిసారి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడల్లా మార్కెట్స్ అన్ని పడడం కామన్, మళ్ళీ రీబౌండ్ అవ్వడం కూడా అంతే కామన్. అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అది అంతం అనుకున్నారు కదండి, అవును. ఎవరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బట్ అక్కడ నుంచి మార్కెట్స్ ఎంతలాగా రీబౌండ్ అయ్యాయి. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు లాంగ్ టర్మ్గా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి షార్ట్ టర్మ్ సిచ్యువేషన్స్ అన్నీ చూసి మీరు భయపడిపోతే ఈక్విటీలో అస్సలు ఉండలేరు. సో డెఫినెట్లీ ఈక్విటీలో అయితే ఇలాంటి వాల్టిలిటీ ఇప్పుడే కాదండి, ఇంకో 5 years తర్వాత ఇంకోటి వస్తుంది. ఇంకా అంటే ఎవ్రీ 3 yearsకి, అంటే మొన్న టారిఫ్స్ వచ్చాయి, తర్వాత వార్స్ వచ్చాయి, ఇట్లా వస్తూనే ఉంటాయండి మార్కెట్స్ అనిన తర్వాత. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఈజ్ ద వాల్టిలిటీ అనేది ఇట్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ స్టాక్ మార్కెట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. లాంగ్ టర్మ్గా ఒక 5 years ఉండే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. దే కెన్ స్టే విత్ ద మార్కెట్స్, దే హ్యావ్ టు స్టే విత్ ద మార్కెట్స్. కాకపోతే ఈ టైంలో లంసం పెట్టొచ్చా, ఓకే, అంటే మార్కెట్ ఇంత ఆపర్చునిటీ వచ్చింది అంటే డెఫినెట్లీ అండి ఎవరి దగ్గరైనా, అంటే ఎస్ఐపీస్ అయితే అస్సలు ఆపొద్దండి. దిస్ ఈజ్ ద టైమ్ వేర్ యూ కెన్ అక్యుములేట్ మోర్ యూనిట్స్. చాలా మంది ఏం చేస్తారంటే హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయరు, లోలో ఉన్నప్పుడు సడన్ గా ఆపేస్తారు. ఆపేసి Market ఎస్ఐపీస్ పడిపోయింది. మళ్ళీ మేడం మళ్ళీ మార్కెట్స్ బాగా అయిన తర్వాత మళ్ళీ పెడతాము అంటే మీరు 26 దగ్గర పెట్టారు, మళ్ళీ మార్కెట్ 26,000 దగ్గర మళ్ళీ పెడతాను అంటున్నారు. మరి ఈ మధ్యలో మీరు పెట్టలేదు కదా, వెన్ ద మార్కెట్స్ హావ్ గివెన్ మోర్ యూనిట్స్. సో ఇక్కడే వెల్త్ జనరేషన్ స్టేజ్ అది మిస్ అయిపోతున్నారు. సో అందుకనే చెప్తున్నాను, దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మిస్ అయ్యారు అంటే మీరు ఎస్ఐపీలు ఆపేశారు, నేను ఎన్ఐవి అక్యుములేట్ చేయలేదు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీకు రిటర్న్స్ రావు. చాలా మంది అంటారు మేడం ఎస్ఐపిలో కూడా మేము చేస్తున్నాము అయినా మాకు రిటర్న్స్ రావట్లేదు. ఈవెన్ మై క్లయింట్ ఆల్సో కంప్లైంట్, మేడం నేను ఎస్ఐపిలోనే చేస్తున్నాను కదా నాకెందుకు రిటర్న్స్ రావట్లేదంటే, ఆయన చేసింది ఏంటంటే 24లో ఇన్వెస్ట్ చేశారు, మానేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంకా 26లో ఇన్వెస్ట్ చేస్తే. సో ఈ లాస్ దట్ ఆపర్చునిటీ సార్. అందుకనే మీకు ఎక్కువ యూనిట్స్ అనేవి అక్యుములేట్ అవ్వలేదు. సో మార్కెట్ రీబౌండ్ అయిన తర్వాత మీకు ఆ పర్టికులర్ రిటర్న్ అనేది, ఆ CAGR కాంపౌండింగ్ అనేది మీకు వర్కౌట్ అవ్వడం లేదు. సో అందుకనే మీకు రిటర్న్స్ రావట్లేదు అని మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అండి. ఎవరి దగ్గరైనా కొంచెం వెల్త్ ఎక్కువగా క్రియేట్ చేసుకోవాలి, అలానే కొంచెం ఒక ఐడిల్ మనీ ఒక 50,000 1 lakh ఉంది, నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ ఎస్ అండి. బట్ ద ఓన్లీ వార్నింగ్ ఈజ్ 2 things ఉన్నాయండి. మీకు కానీ హయ్యర్ ఇంట్రెస్ట్ రేటు లోన్స్ ఉన్నాయనుకోండి, ఓకే, మీకు క్రెడిట్ కార్డ్ లోన్ ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ 36% కడుతున్నారు, అలానే మీకు పర్సనల్ లోన్ ఉంది 14% 12% కడుతున్నారు, లేదు బయట నుంచి లోన్స్ తెచ్చుకున్నారు 2 rupeesకి, ముందు అవి పే చేయాలి. పే చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్కి రావాలి. అంతేగాని నా దగ్గర లోన్స్ అన్నీ ఉన్నాయి అవి కట్టకుండా తెచ్చి మీరు మార్కెట్లో పెడితే దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి తెలియదు కదండి. లాస్ట్ 2 years నుంచి రిటర్న్స్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ బట్ అక్కడ మీరు 36% కడుతున్నారు, అక్కడ 12% కడుతున్నారు, 14% కడుతున్నారు. సో దెర్ ఈజ్ నో లాజిక్. అలాంటి వాళ్ళని తెచ్చి మేము మనీ పెట్టమన్నట్లేదు. సో దెర్ ఈజ్ అన్ ఆప్షన్, మేడం మా దగ్గర మనీ ఉంది, నేను లోన్ కట్టేయాలా లేదు ఇన్వెస్ట్మెంట్ చేయాలా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐ విల్ గివ్ యూ పే యువర్ లోన్స్ విచ్ ఆర్ గివింగ్ 12% 10% ఉన్న లోన్లే మీరు కట్టుకోండి. ఇంకా మనీ ఉంటే మాత్రం ఇందులో పెట్టండి. ఇంకోటి ఏంటంటే అప్పులు తెచ్చి మీరు కొత్తగా పర్సనల్ లోన్ చేసి, లేదు గోల్డ్ లోన్ పెట్టి మీరు మనీ తీసుకొని వచ్చి మార్కెట్లో ఇప్పుడు డౌన్ అయింది కదా. అవును. సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడైతే కాంపౌండింగ్ అవుతుంది కదా, అది ఒక ఉద్దేశంతో ఇందులో రీసెంట్ గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, సో మీరు చెప్పినట్టు అదే గోల్డ్ కొలాటరల్ గా పెట్టి మనీ తీసుకొని వచ్చి, సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్స్ లో పెట్టాడు. ఎందుకంటే పడిపోయింది కదా ఇది, బట్ దట్ ఈస్ ఆల్సో ఏ రాంగ్. ఏంటంటే వాడు కాంపౌండింగ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో వాడు పెట్టాడు. సో అది కరెక్టే. సో రీబౌండ్ ఎప్పుడు అవుతుందో చెప్పలేం కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు లోన్ అనేది ఖచ్చితంగా 12% ఇంట్రెస్ట్ కట్టేయాలి, ఇక్కడ ఈ ఇయర్ రిటర్న్స్ రాకపోతే మీకు లాసే కదండి. సో వీ డోంట్ నో వెన్ ద మార్కెట్స్ విల్ రీబౌండ్. సో అందుకనే మేము అందరం చెప్తూ ఉన్నాం, గోల్డ్ పడిపోతుంది కదా అని గోల్డ్ని ఎక్కువగా కొనేయటము, లేదు మార్కెట్లో పడిపోతుంది కదా అని లోన్లు తెచ్చి అయితే కొనకండి. మీకు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ ఉంటే ముందు అవి కట్టుకోండి. సో తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్స్ వైపుకి రావాలి. ఇంకా ఐడల్ మనీ ఉంది అంటేనే మీరు డెఫినెట్గా వచ్చి మీరు అందరి కూడా మళ్ళీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుకోండి, కొంచెం సేఫ్గా ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్స్లో పెట్టుకోండి, కొంచెం డైవర్సిఫికేషన్ అవుతుంది. మల్టీ అసెట్ ఫండ్స్లో పెట్టుకోండి, అది మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకుంటే బెటర్ అండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మేడం ఏ స్టాక్ కొనుక్కోవాలి, ఏ సెక్టార్ కొనుక్కోవాలి, మళ్ళీ మీరు డైరెక్ట్గా వచ్చి మనీ తీసుకొని వచ్చి స్టాక్స్ని పికప్ చేసుకుంటే, ఎందుకంటే మార్కెట్స్ ఈజ్ వెరీ వెరీ వాలటైల్ నౌ.
అండ్ వెరీ డైనమిక్. అంటే ఏవైతే సైక్లికల్ స్టాక్స్ ఉన్నాయో అటువైపు అయితే అస్సలు వెళ్ళకండి. సో మీరు హ్యాపీగా ఏదైనా ఒక 2 lakhs 5 lakhs ఇట్లా ఉన్నాయి అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో వెళ్ళండి. ఎందుకంటే స్టాక్స్ కొనుక్కుంటే మళ్ళీ మీరు మానిటర్ చేయలేరు, అవును. అది మీకు స్ట్రెస్. అసలు ఇవన్నీ వద్దు. అంటే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీకు ఏది సూటబుల్ అవుతుంది, మీకు ఏది బాగుంటుంది, ఒక ఎక్స్పర్ట్ని కానీ మమ్మల్ని కానీ మీరు కలిసినట్లయితే, మేము డెఫినెట్గా కాంటాక్ట్ చేసినట్లయితే వీ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మీరు చెక్ చేయించుకోండి కన్సల్టేషన్ ద్వారా, మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ ప్రోడక్ట్, ఆ ఇన్వెస్ట్మెంట్ అయితేనే మీరు పెట్టండి. సో డోంట్ గెట్ ప్యానిక్, డోంట్ సెల్ యువర్ పోర్ట్ఫోలియోస్, డోంట్ స్టాప్ యువర్ SIPs and don't take loans to catch this falling knife. Yes. Yeah. Okay. So thank you, ma'am. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. Thank you.